కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల రాయితీలు ఇప్పించి కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు E3 ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. నీతి నిజాయితీలతోనే విలువలతో కూడిన రాజకీయాలు చేయగలమని చెప్పారు. రాజకీయాల్ని జీవనోపాధిగా ఎంచుకోకూడదని, ప్రజలకు సేవ చేయడానికి ఇందులోకి రావాలని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణలో భాగంగా శనివారం నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సోలార్ రూపోప్ల ఏర్పాటు తదితర అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాతి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికల్ని వారికి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల దుర్మార్గాలు, తాజా రాజకీయ పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు సైతం అర్థం చేయించగలిగేలా అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం పడుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతో పాటు క్లీన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నాం. క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్గా తెలుగుదేశం పార్టీని నిలపాల్సిన బాధ్యత కార్యకర్తలదే. రాబోయే ఏ ఎన్నికైనా టీడీపీకి ఓటు బ్యాంకు పెరగాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం ఏర్పాటు చిన్న చిన్న అడుగులు కాదని ఓ మహత్తర ముందడుగని మంత్రి నారా లోకేష్ అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతిరోజు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తోందన్నారు. ఐటీ దిగ్గజం IBMకు విశాఖ స్వాగతం పలుకుతోందని హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. IBM కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటీ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఐటీ హబ్గా మరింత బలపడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాహితం, ప్రశాంత వాతావరణం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వ రాక్షస నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. నూజివీడు మండలం యనమదల గ్రామంలో 1.04 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామానికి మొత్తం 5 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న మంత్రి సారథికి యనమదల గ్రామస్తులు పూలదండలు వేసి ఘన స్వాగతం పలికారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి పార్థసారథి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండగా వాటిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేక వైసీపీ హింసను ప్రోత్సహిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజాహితం, ప్రశాంత వాతావరణం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ రాక్షస నియంతృత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా గుణపాఠం నేర్చుకోలేదన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల కల్పన వంటి లక్ష్యాలు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతీ యువకులకు కల్పిస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు కేవలం 15 రూపాయలకే 3 పూటలా భోజనం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వాన్ని మరో 15 ఏళ్లు కొనసాగించే బాధ్యత ప్రజలపై ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. మహిళా శక్తి పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమన్నారు. నగరంలోని సీతారాంపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మాధవ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్న వేళ అందుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు, టౌన్ హాల్ మీటింగులు, ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటిలో ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రధాని మోడీకి సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. 2029 కల్లా లోక్సభ, దేశంలో అన్ని అసెంబ్లీలో మహిళా బిల్లు తీసుకురావడం అంటే ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్లే గొప్ప ఆయుధంగా అభివర్ణిస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తును ముందుకు తీసుకువెళ్లడమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఇండియా కూటమికి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఇందిరాగాంధీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలేదు. కనీసం సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు రిజర్వేషన్ ఆమోదానికి మద్దతు ఇవ్వాలని మాధవ్ను కోరారు. ఈ యొక్క క్లాజ్ ఉండటం కారణంగా ఆ క్లాజుని తొలగించే అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు
మనకి పార్లమెంట్లో ఒక ప్రత్యేక సమావేశం 16, 17, 18 ఈ యొక్క తారీఖులో పార్లమెంట్ యొక్క ప్రత్యేక సమావేశాల్లో కేవలం మహిళా బిల్లుని ప్రవేశపెట్టి పూర్తి స్థాయిలో ఆమోదింపజేసుకొని ఏదైతే అమెండ్మెంట్ చేయాలో అమెండ్మెంట్ కూడా చేసి 2029 కల్లా లోక్సభ అలాగే దేశంలో ఉండే అన్ని శాసనసభలో ఈరోజు మహిళా రిజర్వేషన్ తీసుకురావడం ఏదైతుందో నిజంగానే ఇది చారిత్రాత్మకం. ఇది కేవలం బిల్లే కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప ఆయుధంగా మేము భావిస్తాం. మహిళా శక్తిని పెంచడం అంటే దేశ శక్తిని, దేశ భవిష్యత్తుని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని, ఇదే క్రమంలో విజయవాడ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశేష ఆదరణను పొందుతున్న పవిత్ర క్షేత్రమని, ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారని తెలిపారు. నగరంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలోని కొలువై ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 17 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధునిక సౌకర్యాలతో రూపొందించిన టికెట్ కౌంటర్, భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు, విశాలమైన భోజనాల హాల్, కొత్తగా ఏర్పాటు చేసిన హుండీలు భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ముందుగా స్వామివారి హుండీలో ముడుపులు సమర్పించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆలయ అభివృద్ధికి కీలకంగా సహకరించిన దాతలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి స్మారక బహుమతులను అందజేశారు. దేవాలయ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశేష ఆదరణను పొందుతున్న పవిత్ర క్షేత్రమని, ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయానికి విచ్చేసి అభిషేకాలు, హోమాలు, అర్చనలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారని తెలియజేశారు. కార్తీక మాసం, దసరా, వినాయక చవితి వంటి పర్వదినాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆలయ ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చామని, ఈ క్రమంలో కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, కళ్యాణ మండపం ఆధునీకరణ, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, శుభ్రత మరియు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, ఆలయ నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించేందుకు పేర్ల మురళి చైర్మన్గా, అరుణ, రమణ, ఈశ్వరి, భాగ్యలక్ష్మి, శేషమ్మ, పీవీఆర్ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరం సేవలు అందిస్తున్నారని, స్థానిక దాతల సహకారంతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, భవిష్యత్తులో సీతారామ కళ్యాణ మండపం, డైనింగ్ హాల్ను మరింత ఆధునీకరించి భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, అదనంగా ఏసీ సౌకర్యాలు, మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం మరియు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ఆలయ పవిత్రతను కాపాడుతూ మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించిన దాతలు, పెద్దలందరికీ ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు కాలం కోటేశ్వరరావు, గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ సోమన అనిల్, పొట్లూరి కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. టికెట్ కౌంటర్ కానీ, అలాగే ఫ్లోరింగ్ కానీ అనేక కార్యక్రమాలను ఆధునీకరించాం. ఇంకా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాం. ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది మా చైర్మన్కి, అలాగే మా ఈఓ గంగాధర్ ఆయనకు కూడా చెప్పడం జరిగింది. కళ్యాణ మండపం మన ప్రసిద్ధమైనటువంటి కళ్యాణ మండపం, సీతారామ కళ్యాణ మండపం, దాన్ని కూడా ఫ్లోరింగు అలాగే పైన డైనింగ్ హాలు ఆధునీకరించమని చెప్పాం. దాన్ని కూడా ఆధునీకరించి అందుబాటులోకి తీసుకొస్తాం. అన్ని రకాలుగా ఏసీ కూడా చేసేదానికి దాతల సహకారం, అలాగే ప్రభుత్వం నుంచి, ఎండోమెంట్ శాఖ నుంచి సహకారం తీసుకుంటాం. ఖచ్చితంగా ఈ ఆలయ పవిత్రతని మరింత పెంచే విధంగా ఈ ప్రభుత్వ హయాంలో ఆగమ శాస్త్రం, సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని చర్యలు, అన్ని కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని ఆధునీకరిస్తామని తెలియజేసుకుంటూ, సహకరించినటువంటి పెద్దలందరికీ, దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు శాసనసభ్యుడిగా తెలియజేస్తాను.
వేసవి కాలం మొదలు కావడంతో రోజురోజుకి ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఉదయం 10 గంటలు దాటిందంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో నిన్న 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిందంటే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో నిన్న 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. నేడు కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కపోత పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. మరో 35 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. కడప జిల్లా పొట్టిపాడులో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. నేడు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏప్రిల్ 13, 14, 15, 16, 17 తేదీల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. వేడి, తేమతో కూడిన ఉక్కపోత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా, అత్యధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 149 హాట్ స్పాట్లలో తిరిగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. మొదటిసారి పాజిటివ్ వస్తే వారికి డి అడిక్షన్ సెంటర్కు పంపిస్తామని, కలెక్టర్ సహకారంతో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చేసుకునేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. మారడానికి అవకాశం కల్పిస్తున్నామని, తర్వాత కూడా మార్పు రాకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించినప్పుడు దొరికితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరీక్ష చేద్దాం, మత్తును వదిలిద్దాం అనే నినాదంతో డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ ఎంబీఎం మురళీకృష్ణ, సౌత్ ఏసీపీ లతాకుమారి స్వీయ పర్యవేక్షణలో నిన్న రాత్రి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విన్స్ కళాశాల వద్ద తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలలో మొత్తం 100 మంది అనుమానితులను పరీక్షించగా 5గురికి మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నట్లు, సేవించినట్లు గుర్తించడం జరిగింది. వీరిని డి అడిక్షన్ సెంటర్కు పంపడం జరుగుతుందని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. మరలా వీరిని తనిఖీ చేసిన సమయంలో కూడా వీరికి పాజిటివ్ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి పోలీసు శాఖ ఈ భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అవకాశాన్ని మార్చుకొని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్పై దండయాత్ర 2.0 ప్రోగ్రామ్ కంటిన్యూషన్గా ఇప్పుడు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డ్రగ్ టెస్టింగ్ ఎవరిని చేస్తామంటే మనము టోటల్ విజయవాడ కమిషనరేట్లో 159 హాట్స్పాట్స్ ఉన్నాయి. హాట్స్పాట్స్లో తిరిగే రిఫ్రఫ్ బ్యాచ్ని ప్రీవియస్గా షీట్స్ కానీ, ఎల్ఎన్ఓ షీట్స్ కానీ, సస్పెక్ట్ షీట్స్ కానీ ఎవరికైనా ఉన్నాయో వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటిసారి పాజిటివ్ వస్తే మాత్రం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళని రీహాబిలిటేట్ చేయడము, కలెక్టర్ ద్వారా మనం హెల్ప్ తీసుకుని వాళ్ళకి ఎక్కడైనా జాబ్ కలిపించడము, లేకపోయినా వాళ్ళకి ఏమైనా చిన్నపాటి ఉపాధి కోసం ఏదైనా లోన్ ఇప్పించడము. ఒకవేళ వాళ్ళు ఒకసారి పాజిటివ్ వచ్చి వాళ్ళు మారితే పోలీస్ చెప్పడం వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఇది ఒక కంటిన్యూస్ టెస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వాళ్ళ మీద పిట్ NDPS యాక్ట్ పెట్టి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. సో మీడియా ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని ఒక ఆపర్చునిటీ ద్వారా తీసుకోవాలి, దీన్ని ఒక మార్పుకి ముందుకి ఒక స్టెప్ తీసుకోవాలి. కానీ వాళ్ళు చేంజ్ కాకపోతే కఠినమైన చర్య తీసుకుంటాం. విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దశాబ్దాల సమస్యగా ఉన్న కొండ చర్యలు విరిగిపడకుండా అధ్యయనం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే చర్యలు ఆరంభమయ్యాయి. కేంద్ర గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ స్వయం ప్రతిపత్తి పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఆధ్వర్యంలో కొండపై అధ్యయనం చేయనున్నారు. నగరంలోని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడకుండా అధ్యయనం ద్వారా పరిష్కారాన్ని కనుగొనే చర్యలు ఆరంభమయ్యాయి. కేంద్ర గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ స్వయం ప్రతిపత్తి పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణుల బృందం కొండపై అధ్యయనం చేయనున్నారు. కొండ మొత్తం జరడపట్టి సమగ్ర నివేదిక తయారు చేయనుంది. NIRM శాస్త్రవేత్త ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం దేవస్థానం ఈవో సీనా నాయకును కలిసి దీనిపై చర్చించారు.
ఏటా వర్షాకాలంలో ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఒక్కరోజు గట్టిగా వర్షం పడితే ఘాట్ రోడ్డు 2-3 రోజులు రాకపోకలు ఆపేయాల్సిందే. దశాబ్దాలుగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే యత్నాలు జరుగుతున్నా ఫలితం లేదు. కొండకు వలలు వేసినా, రాక్ మిటిగేషన్ చేసినా, గోడలు కట్టినా రాళ్లు కింద పడటం ఆగలేదు. అందుకే కొండ మొత్తాన్ని అధ్యయనం చేసి ఎక్కడ ఏ సమస్య ఉంది, దానికి పరిష్కారం ఏంటి అనేది ఎన్ఐఆర్ఎం నిపుణుల బృందం శోధించబోతోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఎన్ఐఆర్ఎం సంస్థ ఇంజనీరింగ్ రంగంలో పరిశోధనలు, క్షేత్రస్థాయి పరీక్షలు, ప్రాజెక్టులను చేపట్టడంలో దిట్ట. ఇంద్రకీలాద్రిపై తరచూ రాళ్లు జారిపడుతున్న ప్రాంతాలు ఏవి, పటిష్టంగా ఉన్న రాతి భాగం విస్తీర్ణం ఎంత మట్టితో కలిసి ఉండి వాన నీరు పడగానే రాళ్లు జారిపడే ప్రమాదకర ప్రాంతాలు ఏవి, వీటికి పరిష్కారాలు ఏమిటి అనేది అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రోన్లతో పరిశీలించి నివేదిక తయారు చేయనున్నారు. కొండ పైభాగంలో పురాతన పాశుపతాలయం పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలు పటిష్టతపైన తాజాగా అధ్యయనం చేస్తారు. ఇంద్రకీలాద్రికి రెండో ఘాట్ రోడ్డు అనుకూలతలు, ప్రతికూలతలను పరిశీలించనున్నారు. భవిష్యత్తులో కొండపై నిర్మించబోయే నిర్మాణాలు, బృహత్తర ప్రణాళిక అమలుకు ఉన్న అడ్డంకులపైన దృష్టి సారిస్తారు. ఎన్ఐఆర్ఎం బృందం ఇచ్చే నివేదికను ప్రభుత్వం, దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి కొండరాళ్ల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆలయ ఈవో సీనా నాయక్ వెల్లడించారు. హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలో పల్లెర్లమూడి, BMC పరిధిలో గల కొయ్యూరు, సీతారామపురం గ్రామాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల నందు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3వ విడత బోనస్ను విజయవాడ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. పశువులకు చూడి నిర్ధారణ చేసే CBT కిటుల పనితీరు, తిరగపొల్లే పశువుల గర్భం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియజేసే AI గన్ వినియోగం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డి లింగం ప్రసాద్, మేనేజర్ మాగంటి హరిబాబు, AMPO బావిశెట్టి వెంకటేశ్వరరావు, సెమెన్ వర్కర్లు, పాడి రైతులు పాల్గొన్నారు. కొయ్యూరు పాల ఉత్పత్తిదారుల పాల రేటు పెంచడంతో పాటు పశువులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యం అందుబాటులోకి తెస్తున్నందుకు చైర్మన్ చలసాని ఆంజనేయులు శాల్వలతో సత్కరించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు స్వామివారికి లక్ష మల్లెలతో అర్చన చేయగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం హోమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రికి శ్రీదేవి భూదేవితో వెంకటేశ్వరునికి అర్చనలు, చక్రావధనుల సీతారామాచార్యులు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయం ధర్మకర్త తవ్వ పూర్ణచంద్రరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు సుంకర సుభాష్ చంద్రబోసు, యలమంచలి శ్రీరామచంద్రమూర్తి, నందిగం స్వామి తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజధాని అమరావతి ఆంధ్రుల గౌరవానికి ప్రతీకాన్ని లోక్సభలో, రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి కృష్ణా జిల్లా జాయింట్ కన్వీనర్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. అమరావతి బిల్లుకు సహకరించిన కేంద్రానికి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి ప్రజా రాజధానికి లోక్సభలో, రాజ్యసభలో చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో కృష్ణా జిల్లా బాపురపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో అమరావతి పరిరక్షణ సమితి కృష్ణా జిల్లా జాయింట్ కన్వీనర్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామంలో ప్రజా రాజధాని అమరావతికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించి నాయకులకు, కార్యకర్తలకు మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి ఉద్యమానికి రంగన్నగూడెం గ్రామంలో మద్దతుగా ఎప్పుడూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని, ఈరోజు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం ఒక చరిత్ర అని పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి జిల్లా జాయింట్ కన్వీనర్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లోక్సభలో, రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని, స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అమరావతి ఇక అజేయం, అజరామరం. బిల్లుకు సహకరించిన కేంద్రానికి, ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కసుకుర్తి రంగామణి, ఎంపీటీసీ సభ్యులు పుసులూరి లక్ష్మీనారాయణ, ఉప సర్పంచి బెజవాడ వెంకట కృష్ణారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పల్లగాని వీరాంజనేయులు, PACS అధ్యక్షులు కనకవల్లి శేషగిరిరావు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు కసుకుర్తి సత్యనారాయణరావు, కనకవల్లి యాకోబు,
కసుకుర్తి అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో సాయంత్రం 7 గంటలకు అమరావతి రాజధానికి మద్దతుగా ప్రజాప్రతినిధులు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి అమరావతికి దీపహారతులు ఇచ్చారు. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి మన అసెంబ్లీ తీర్మానం పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభలో పాస్ అయి అది చట్టం చేసినందుకు ఈరోజు మన బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో మన ప్రజాప్రతినిధులు అట్లాగే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశమై ఈ ప్రదర్శన నిర్వహించి అమరావతి రాజధానికి మద్దతు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం అమరావతి రాజధాని విషయంలో రంగనగూడెంలో చాలా క్రియాశీలంగా వ్యవహరించాం. అన్ని రోజుల్లో కూడా మద్దతు తెలిపాం. మనం ఏది 500 రోజులు కానివ్వండి, ఆఖరికి 1600 రోజుల వరకు కూడా మనం చేశాం. ఎన్నో ఇబ్బందులు పెట్టి అమరావతి రైతుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 1924లో రాక్షస రాజ్యం చేసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మన ప్రజలందరూ ఏకతాటి మీద నిలబడి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఓన్లీ 11 సీట్లు ఇవ్వడం జరిగింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న గ్రామదేవత శ్రీ గంగానమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట వేదమంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన రైతు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనకు ఉన్న స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో నూతన దేవాలయ నిర్మాణం చేసి అందులో గంగానమ్మ పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వేంపాడులో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన రైతు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనకు ఉన్న స్థలాన్ని విరాళంగా ఇవ్వడంతో నూతన దేవాలయ నిర్మాణం చేసి అందులో నేడు గంగానమ్మ పోతురాజు విగ్రహాలను అర్చకులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఉదయం ఆలయ ఆవరణలో యాగశాల ఏర్పాటు చేసి వివిధ హోమాలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు, మీ పిల్లలు, వారందరికి కూడా రాబోయే తరానికి కూడా ఇది ఒక దిక్చూచిగా కనిపిస్తుంది అనేసి ఆశిస్తూ అమ్మవారు ఇంకా దినదిన అభివృద్ధి ఇంకా చెందుద్ది. నాకు ఆశ అలా కనిపిస్తుంది. నాకే ఒక రోజున స్వప్నంలో కనిపించింది. ఎలా అంటే ఎంతో పెద్ద విగ్రహం. ఇప్పుడు ఆ విగ్రహం లోపల నేను చూశాను. ఆ కళ ఎలా అయితే ఉన్నదో అమ్మవారి స్వరూపం ఎంత పెద్దది, ఏంటి ఇక్కడ పెట్టారు అనే ఆలోచన నాకు వచ్చి, ఎందుకు ఇలా ఊరికనే పెట్టారు, బయట పెట్టారనే ఆలోచన వచ్చింది. తీరా చూస్తే అది అంత చుట్టుపక్కల కూడా అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టింది. ఆ దృశ్యమే ఈ రోజు నేను చూస్తున్న అమ్మవారి దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడటం కోసం ఎన్ని పనులున్నా ఏం చేసినా కానీ కమిటీ వారు వీళ్ళందరూ ఫోన్లు చేస్తా ఉన్న చూడాలని ఒక సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు అందించాలనేసి. కొన్ని వందల సంవత్సరాల మట్టి ఉందండి, ఎవరికి తెలియదు. అప్పుడు కొన్ని 500 సంవత్సరాలు అని అనుకుంటున్నాము. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎవరికి తెలియదు. ఈ ప్రజలు, గ్రామస్తులందరూ సహాయంతో ఈ ఆలయం నిర్మించాలని చెప్పి కోరుకున్నాము. గ్రామస్తులందరూ ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేసి వాళ్ళు దాన్ని ఒక ఆలయంగా నిర్మించడానికి సిద్ధపడ్డారు. గడ్డి పరకలు కలిస్తే ఒక వెంటయ్యి ఎంత బలమన్నా చేకూరుతుంది. అలా భక్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు 1,00,000, 2 లక్షలు, 50,000 అట్లా ఎవరి శక్తి కొలది వారు ఆ ద్రవ్యాలు కానీ ఆర్థికంగా కానీ సహకరించి దేవాలయం కట్టినటువంటి ప్రతి భక్తుడికి కూడా కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా, దినదినాభివృద్ధి చేయవలసిందిగా కమిటీ వారికి, గ్రామస్తులని మరీ వేడుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.